దురంధర్ డిసెంబర్ 5న ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. చాలామందికి అసలు ఈ సినిమా మీద ఇంట్రెస్టే లేదు, ఇంక్లూడింగ్ మీ. బాలీవుడ్లో వచ్చే రెగ్యులర్ యాక్షన్ డ్రామాల్లోనే ఉంటుందని లైట్ తీసుకున్నాం. కట్ చేస్తే ఫిలిం సర్ప్రైజ్డ్ ఎవ్రీ వన్. సింగిల్ లాంగ్వేజ్లో వచ్చిన 1300+ క్రోర్ మార్క్ని టచ్ చేయడం అంత ఈజీ కాదు. ఓటీటీలో చూశాక ఇంత మంచి సినిమాని థియేటర్లలో మిస్ అయ్యా అనిపించింది. వితిన్ 3 monthsలోనే ఎటువంటి డిలే లేకుండా సెకండ్ పార్ట్ వదలడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కోర్స్ అదర్ లాంగ్వేజ్లో షో వేయడం కొంచెం లేట్గానే వేశారు, బట్ ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేయడంలో తప్పేం లేదంటే నేనైతే. ఈరోజు మనం దురంధర్ ది రివెంజ్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రివ్యూ డిస్కషన్ కాదు, అప్రిషియేషన్ వీడియో మాత్రమే. సినిమా ఎందుకు నచ్చిందన్న దాన్ని మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు, మీరు ఫ్రీ అండ్ హ్యాపీగా చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, రైటింగ్. అసలు ఎన్నాళ్ళు అవుతుందంటే ఇంత ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఉన్న సినిమా చూసి. వాట్ ఏ రైటింగ్ మ్యాన్. ఒక్కో సీన్ ముందుకెళ్ళే కొద్ది గ్రాఫ్ అలా పైకి వెళ్తానే ఉంటుంది సినిమాది. అసలు ఎమోషనల్ డెప్త్ సూపర్ ఉంటుంది సినిమాలో. ఫస్ట్ 20 minutesలోనే ఆడియన్స్కి సినిమా కనెక్ట్ అయ్యేలా చేశారు, అండ్ లాస్ట్ 20 minutes అయితే ఇంకా పీక్. అది అలా ఎందుకంటున్నాను, సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్. ఆదిత్య గారి సినిమాల్లో స్టోరీ టెల్లింగ్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఎలివేషన్స్ నుండి హీరో క్యారెక్టరైజేషన్ వరకు చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇంత రన్ టైంతో కూడా సీట్ హెచ్లో కూర్చోబెట్టారు. లీనియర్ ఫార్మాట్ స్క్రీన్ ప్లేతో ఈ రేంజ్కి ఇవ్వడం భలే అనిపించింది నాకు. నెక్స్ట్, డీటెయిలింగ్ అండ్ కన్విక్షన్. ఈ మధ్య సినిమాల్లో మనం బాగా మిస్ అయ్యే డీటెయిలింగ్ అండ్ కన్విక్షన్. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా డీటెయిలింగ్ మిస్ అవ్వలేదు. ప్యాషన్తో తీశారు సినిమాని. ప్రతి సీన్లో కన్విక్షన్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి సరైన సెటప్ ఉంటుంది, పే ఆఫ్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి వాళ్ళకంటూ సపరేట్ మూమెంట్స్ పడుతూ ఉంటాయి, అండ్ అవి వర్క్ అవుతూనే ఉంటాయి. సినిమా 1000 కోట్లు కొడితే అందులో 500 కోట్లు రాకేష్ పేడి గారి వల్లే అని చెప్పడంలో తప్పేం లేదు, మీకే తెలుస్తుంది సినిమా చూస్తే. నెక్స్ట్, టెక్నికల్ వర్క్. సినిమాలో టెక్నికల్ వర్క్ నీడ్స్ ఏ స్పెషల్ మెన్షన్, ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేము వాల్ పేపర్లో ఉంటుంది తెలుసా, థ్యాంక్స్ టు వికాస్ నౌలఖా గారు. ఇంకా మిగతా క్రాఫ్ట్స్ లైక్ ఎడిటింగ్, డిఐ, సెట్ వర్క్ ఎక్సెట్రా అన్నీ బాగా బెస్ట్ ఇచ్చారు. సెట్ వర్క్ గురించి మాత్రం స్పెషల్గా మాట్లాడుకోవాలి, క్యాక్ ఉంటుంది. మనం నిజంగా లారీలో ఉన్నామా అనిపించేంత క్యాక్ ఉంటుంది. నెక్స్ట్, మ్యూజిక్. నిజం చెప్పాలంటే శశ్వంత్ సత్యదేవ్ గారి మ్యూజిక్ ఈ దురంధర్ ఫ్రాంచైజ్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ప్రతి థీమ్ వర్క్ అయింది నాకైతే. ఎస్పెషల్లీ మెయిన్ ఆర్ 2 అని సెకండ్ హాఫ్లో ఒకటి ఉంటుంది, భలే ఉంటుంది అది. ఫస్ట్ పార్ట్ లాగే ఇందులో కూడా ఒక పాత పాటను వాడారు, అదేంటో నేను చెప్పను కానీ మీరే ఎక్స్పీరియన్స్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. సో ఇవి దురంధర్ ది రివెంజ్లో నాకు నచ్చిన పాయింట్స్. మీకు నచ్చిన పాయింట్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. సైనింగ్ ఆఫ్, షార్ట్ వర్స్.